అందరికీ వందనాలు. క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దినము మరి దేవుని చిత్తంలో ఒక మాట చూసుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు ఒకసారి చూస్తే, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదులకి ఎక్కిపోయేరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదాను వారు. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అని మరియు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగ ప్రార్థన చేయరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. ఇక్కడ ఈ మేడగది అనుభవం అనేది మనం ఒకసారి చూస్తే, ఈ మేడగదిలో 120 మంది 10 రోజులు ఏక మనసుతో ఇక్కడ ప్రార్థించారు. ఏక మనసుతో వారు ప్రార్థన చేయటం కాదు కానీ తమను తాము వారు అక్కడ సమర్పించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనికి పూర్వము 3.5 సంవత్సరాల క్రితము మరి సముద్రపు ఒడ్డున పేతురు యొద్దకు అక్కడ యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ పేతురు మత్తయి సువార్త 4:18-20 ఉంటుంది, చదవనవసరం లేదు. కానీ అక్కడ ఆయన తన పని ఏదైతే ఉందో, తన జీవనం ఏదైతే ఉందో, మరి దాన్ని వదిలి ఇక్కడ యేసు ప్రభు వారిని వెంబడించినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమైనప్పటికీ మేడగదిలో మరి ఇక్కడ పేతురు అనుభవం దీనికి భిన్నమైనదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక క్రొత్త సమర్పణ కలిగిన జీవితం ఇక్కడ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది సాధారణమైన సమర్పణ కాదు, ఒక నిర్దిష్టమైన సమర్పణ అక్కడ మేడగదిలో జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ 120 మంది అత్యధికమైన మరి రీతిలో తమను తాము ఇచ్చుకున్నారు. అక్కడ ఆ కాలంలో చూస్తే యెరూషలేములో భయాకరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ మామూలు పరిస్థితులు లేవు. కానీ ఆ 120 మంది ఆ 10 దినాలు ఏక మనసుతో ప్రార్థన చేస్తూ వారి ప్రాణాలకు పణంగబెట్టి వారు దహన బలి అవటానికి కూడా వారు అక్కడ సిద్ధపడి సమర్పించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. జిమ్మేలెట్ బృందం కూడా ఒక 5 సహోదరులు, జిమ్, నేట్, రోజర్, పీట్, వీళ్ళందరూ, డాన్, వీళ్ళందరూ ఒక 5 మరి దక్షిణ అమెరికా ప్రాంతంలో ఈక్వెడార్ అనే ప్రాంతానికి వెళ్ళారు. మనుషులు ఘోరమైన పరిస్థితులని తెలుసు, నరమాంస భక్తులని తెలుసు కూడా దేవుడు మరి వారిని అక్కడ ఎన్నుకున్నాడు. వీరి వయసు చూస్తే 22 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలే, అంతకన్నా పెద్ద వయసు కాదు. కానీ దేవుని చేత ప్రేరేపించబడి దహన బలిగా మేము అవటానికి కూడా మేము సిద్ధమే, మా ప్రాణాలు పోయినా మేము సిద్ధమే అని ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి సువార్త చెప్పే పరిస్థితుల్లో వారు అక్కడ మరి హతసాక్షులైనట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఈ మేడగది అనుభవం కూడా ఇక్కడ ఈ 120 మంది కూడా మరి దహన బలిగా మరి సమర్పించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ 10 దినాల్లో విలువైన వెల వారు చెల్లించారు. ఇక్కడ ప్రకటన గ్రంథం 3:18 వచ్చేలకు ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది. నీవు ధన సమృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దేశములో సిగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీ కనుదృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవుడు ఇక్కడ నీకు బుద్ధి చెబుతున్నానని స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. లేక మనల్ని ప్రార్థించమనో లేక పొందుకోమనో విశ్వాసం చేత తీసుకోమని కానీ దేవుడు ఇక్కడ మనకి చెప్పట్లేదు, కానీ బోధించట్లేదు. కానీ నా దగ్గర కొనుము అని చెప్తా ఉన్నాడు. ఆయన మనల్ని కొనుము అని బుద్ధి చెప్తా ఇక్కడ ఉన్నాడు దేవుడు. మరి వెల చెల్లించడానికి మరి మనం సిద్ధంగా ఉన్నామా? మన జీవితం అనే వెల, మన బంధువులు, మన స్నేహితులు, నువ్వు ఎప్పుడైతే దేవుల్లోకి వస్తావో అనేక మందిని హింసించవచ్చు, హేళన చేయొచ్చు, అవమానపరచవచ్చు. కానీ ఆ వెల చెల్లించడానికి మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి మనం ఆలోచన చేయమని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తాను. అగ్నిలో వేసిన బంగారం మరి ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మకు, శ్రేష్టమైన వరాలకు, మరి క్రీస్తు రక్తానికి, క్రీస్తు కొరకు శ్రమపడటం ద్వారా కలిగే శ్రేష్టమైన ఆత్మీయ జీవనానికి మరి సూచనగా ఇక్కడ కనపడతా ఉంది. మరి ప్రభుని కనికరం చేత నేను కాటుకొని కొంటాను. ఆ మేడగదిలో ఆ వెల చెల్లించడానికి నేను కూడా సిద్ధమే అని చెప్పగలిగే స్థితిలో మరి మనం ఉన్నామా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అట్లాగే
మనము ఏ స్థితిలో ఉన్నాము. వారు దహన బలిగా అవ్వటానికి సిద్ధపడ్డారు. ఇక్కడ 5 యవనస్తులు వెళ్ళి అక్కడ దహన బలిగా తన ప్రాణాలను అర్పించారు హతసాక్షులుగా. మరి ఈ ఈ దినమున ప్రభు పునరుద్ధరణ కొరకు మనము మరి ఆయనకి వెల చెల్లించేయటానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా? ఆ వెల మరి వారు అక్కడ దహన బలి అయ్యారంటే, వారు ప్రభు దర్శనం పొందుకున్నారు అంటే అది అంత ఈజీగా రాలేదు. అది ఎంతో వెల చెల్లించారు. వారి జీవితం అనే వెల అక్కడ చెల్లించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఖర్చుతో కూడుకున్నది, అది ఖరీదైన సమర్పణ మన జీవితాల్లో మనకు అవసరమని కూడా ప్రేమపూర్వకం మనం మనవి చేస్తూ ఉన్నాం. మన జీవితాన్ని వెలగా మనం చెల్లించేవారిగా మనం ఉండాలా. మన పునరుద్ధరణ అనే మేడగది మరి సమర్పణ యొక్క అనుభవం చేత మనం నింపబడుతున్నామా లేదా ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆ మేడగదిలో ఉన్న 120 మంది దహన బలి అయ్యారు. అక్కడ వారు మండుతూ ఉన్నారు, వారు ఇతరులను మండించారు. మరి మనము కూడా మండించబడేవారిగా మనం ఉండాలా. అప్పుడే మనం ఇతరులను మండిస్తామని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు చలనం మేడగదిలో ఉన్న వారితోనే ఉంది. వారి కన్నులు మరి తెరవబడి ఉన్నాయి. ఎవరి హృదయంతో తాకబడి ఉన్నదో వారితో మరి ఆయన మరి ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ చిన్న సంఖ్య మాత్రమే దహించబడటానికి ఆ మేడగదిలోకి వచ్చింది. మరి మీరు మేడగదిలో మనం ఉండగలిగినట్లయితే ఒక నిర్దిష్టమైన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ఒక నిర్దిష్టమైన వెల మన జీవితాల్లో కలిగి ఉండాలని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తూ ఉన్నాను. నిర్దిష్టమైన సమర్పణ కలిగి మనం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన దర్శనాలని మనం చూడగలిగే వారిగా మనం ఉంటామని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మరి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.